జై శ్రీరామ్. మనం చిన్నప్పటి నుంచి వింటున్న ఒక కథ, మన తల్లిదండ్రులు గౌరవంగా చెప్పే ఒక పేరు, మన తాతయ్య అమ్మమ్మలు గుర్తు చేసుకుంటే కళ్లలో వెలుగు వచ్చే ఒక అవతారం శ్రీరాముడు. అయోధ్యరాజు, దశరథుడు ధర్మపరుడు. కాని ఒకే ఒక కోరిక, నా వంశాన్ని కొనసాగించే పిల్లలు కావాలి అని దేవుణ్ణి ప్రార్థించేవాడు. వశిష్ఠ మహర్షి సూచనతో పుత్రకామేష్టి యాగం జరిగింది. ఆ యాగం మన తాతయ్యలు చెప్పినట్టు భక్తితో చేసిన పని ఎప్పుడూ ఫలిస్తుంది అన్న నమ్మకానికి నిదర్శనం. యాగం ముగిసిన వెంటనే అగ్నిదేవుడు ప్రత్యక్షమై దివ్యమైన పాయసమిచ్చాడు. ఆ పాయసం దశరథుని జీవితాన్ని మార్చేసింది. చైత్రశుద్ధ నవమి రోజున విష్ణువు స్వయంగా రాముడిగా అవతరించాడు. ఈ క్షణం మన పెద్దలు ఇప్పటికీ గర్వంగా చెప్పుకునే కథ. రాముడు కేవలం దేవుడు కాదు, పిల్లలకు నిజాయితీ నేర్పే గురువు, తల్లిదండ్రులకు కర్తవ్యానికి ప్రతీక, తాతయ్య అమ్మమ్మలకు చిన్నప్పటి జ్ఞాపకాలు. ఈ రోజున సీతారాముల కళ్యాణం కూడా జరుపుకుంటారు. ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవం, కుటుంబం నిలబడే 3 స్తంభాలు. పానకం, వడపప్పు, ఇవి మన అమ్మమ్మలు చేసేవి. సాదాసీదా జీవనం, శాంతి, పవిత్రతకు గుర్తులు. శ్రీరామ నవమి మనకు చెబుతున్న సందేశం, ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. మనసు మంచిగా ఉంటే దేవుడు మనతోనే ఉంటాడు. జై శ్రీరామ్. ఈ కథ మీ హృదయాన్ని తాకితే లైక్, షేర్ చేయండి. మరిన్ని అందమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.